చేయాలని ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం నుంచి 25వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. ప్రభువు సముఖము నుండి విశ్రాంత కాలం వచ్చినట్లను ఈ పరుపు నియమించిన ఆయన పంపినట్లై ఈ పాపము నిమిత్తము అన్నింటినీ కుదురుబాటు కారణం వలసినది దేవుడు ఆది పరిశుద్ధ ప్రవర్తన అంతవరకు యేసులు పర్వత నివాసం యొక్క ఆవశ్యం మోసైన ప్రభు అయిన దేవుడు మీ సహోదరులు ఆయన మీతో ఏం చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన ఆ ప్రవర్తనంగా వినడం వారు ప్రజల్లో వెళ్ళకుండా సర్వనాశనం ఉన్నాయి మరియు సమయంలో మాట్లాడుకొని పదో ప్రవర్తనలు ప్రవర్తించారు గురించి ప్రకటించారు. ఆ ప్రవర్తనకు దేవుడు అబ్రహాముతో ఈ పితరులతో చేసిన నిబంధనలను తండ్రి ఆయన మరొక సంవత్సరాల ప్రవర్తన జరిగించారు. ఆయన మరి ఈ జన్మల ఈ నూతన సంతన్ముల ఆరంభములు మీ సత్యాన్ని ఎరిగి సాయపడి ఆయన తండ్రి బాగున్న రోజు గొప్ప మేము మంచి సిద్ధపాటు కలిగి మీ కొరకు ఎదురు చూసే కృపను అనుగ్రహించాం. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కాలాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో మనకందరికీ తెలిసినట్లుగా ఆయన సూర్య చంద్రుడి నక్షత్రాలను తయారు చేసేటప్పుడు అవి దేని కొరకు ఆయన చేశాడంటే అవి కాలాల్ని సూచనల్ని తెలియచేసినట్లుగా ఆయన చూసుకుంటూ వచ్చాడు. కాబట్టి నక్షత్రాలు ఆ యొక్క సూర్యుడు చంద్రుడు వాళ్ళ గమనాలు మనకి కాలాన్ని తెలియజేస్తుంటాయి. ఎందుకు తెలియజేస్తున్నాయంటే కాలంతో మానవుడికి చాలా పని. సో దేవుని యొక్క పని అంతా కూడా మానవుడి కొరకు ఉద్దేశించిన ప్రతి పని కూడా దేవుని యొక్క నియమ కాలం వల్ల జరుపుకుంటూ వస్తుంది. కాబట్టి కాలం పట్ల మనిషికి అవగాహన ఉంది, కానీ అయితే సరైన అవగాహన ఉంటే ఇంకా బాగుంటుందని దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తాడు. మానవుడికి దేవుడు చెప్పినట్లుగా మీ దినాలను మీరు లెక్కించడం మీకు చేతనవ్వాలి, మన రోజులు మనం లెక్క పెట్టగలగాలి. ఆయన మరొక ఉద్దేశంలో చెప్తే ఈరోజు మనం కూడా రోజులు లెక్క పెడతాం, సంవత్సరాలు కూడా లెక్క పెడతాం. సో లెక్క పెట్టేటప్పుడు దేవుని ఉద్దేశంతో అదే ఉద్దేశం కలిగి మనం దినాలు లెక్క పెడతామా, లేదంటే వేరొక ఉద్దేశం కలిగి మనం దినాలు లెక్క పెడతామో లేదు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దినాలు లెక్క పెట్టడం జరుగుతుంది. దేవుడు కూడా చెప్పాడు, మీ దినాలు మీరు లెక్క పెట్టడం నేర్చుకోండి, ఎందుకంటే దినాలు చాలా చక్కవి, సో జాగ్రత్తగా చెప్పాడు ఆయన. కాబట్టి ఈరోజు కూడా మనందరం కూడా కాలాలను లెక్క పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ 2026 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదా. మన వ్యక్తిగత చూసినట్లయితే కొంతమందికి 40 సంవత్సరం, కొంతమందికి 50 సంవత్సరం, కొంతమందికి 10వ సంవత్సరం, అలాగే మన కాలాన్ని లెక్క పెట్టుకుంటాం. బర్త్డే రాగానే, పుట్టినరోజు రాగానే ఒకే సంతోషంతో మనకు ఒక రోజు ఒక సంవత్సరం వచ్చిందని చెప్పి మనం లెక్క పెట్టుకుంటాం. అయితే దేవుడు చెప్పిన విధంగా లెక్క పెట్టుకుంటామా? దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ కాలాన్ని ఏర్పాటు చేశాడు దానికి అనుగుణంగా మనం విన్నామా, లేదంటే మన ఉద్దేశంలో మన కాలాన్ని మనం లెక్క పెట్టుకోవడం వచ్చాలని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చాలా చక్కగా చాలా క్లియర్గా ఉన్నాడు. కాలం విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉన్నాడు, చాలా స్పష్టంగా ఉన్నాడు. కాలాల్లో ఏం చేయాలని బాగా తెలుసు. అయితే మనకేం చేయాలో మనకు తెలియక మన నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మనకు తోచింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు దేవుడు కాలం విషయంలో ఎటువంటి పర్పస్ ఉద్దేశం కలిగి ఉన్నాడో మనం ఆలోచించడానికి మనం ప్రయత్నించాలి. అపోస్తుల కార్యాలకు వచ్చేసరికల్లాను ఆయన చెప్తుంది ఏంటంటే దేవుడు నిర్ణయించిన ఆ దేవుడు ఏర్పాటు చేసిన అభిషక్తిని గురించి, మెస్సేజ్ గురించి వచ్చిన కాలాలను ప్రస్తుతం జరుగుతుంది, ప్రస్తుత కాలం జరుగుతుంది. ఆయన ఆ కాలం గురించి మాట్లాడారు, కానీ ఒక 2 కాలాల గురించి మాట్లాడతాం చూసినట్లయితే ఈరోజు మనం ఎదురు చూడవలసింది 2025 కోసం కాదు,
2026 కోసం కాదు, 2027 కోసం కాదు. క్రైస్తవుని వ్యక్తి ఏ కాలం కోసం ఎదురు చూడాలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుడు అందుకొరకే కాలాన్ని ఏర్పాటు చేశాడు, మనకు అర్థవడకొరకే ఏర్పాటు చేశాడు. ఆయన అంటున్నాడు, ప్రభు సముఖం నుంచి విశ్రాంతి దినాలు రాబోతున్నాయి. మన ప్రతి సంవత్సరం కూడా చాలా మంది పిల్లల ముందు ముగ్గులు పెట్టుకుంటారు, గ్రీటింగ్స్ కార్డ్స్ పంచుతారు, మెసేజ్లు పెట్టుకుంటారు, హ్యాపీ ఇయర్ అని చెప్తుంటారు. 2024 పోయింది, 2025 వచ్చింది, రేపు 26 కూడా వస్తాను. అయితే దీంట్లో ఏంటి ప్రాముఖ్యమైనది ప్రజలకు ఎవరికి తెలియదు. మీరు అడిగినా సరే, నేను అడిగినా సరే, మనకు అడిగినా సరే, మనం అందరం ఏం చేస్తామంటే ఒక తెల్ల పప్పు వేసుకొని ఏం చెప్పాలో తెలియదు. హ్యాపీ ఇయర్, ఎందుకు హ్యాపీ ఇయర్ అంటే ఒక ఉద్దేశం లేని, ఒక పర్పస్ లేని, ఒక 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 నూతన సంవత్సరాన్ని జరుపుకోవడంలో ఏంటి మనకి లాభం? మనం మూర్ఖంగా ప్రవర్తించినట్లయితే తర్వాత మనకి ఏం క్షేమం? ఒక ఫుడ్స్ లాగా ప్రవర్తించినట్లయితే ఏంటి మనకి క్షేమం అంటే దేని వాళ్ళు చెప్తుంది, కాలాలు లెక్కపెట్టు, కాలాలు లెక్కపెట్టు, లెక్కపెట్టి ఇదిగో ఈ కాలం వరకు ఎదురు చూడు, ఈ కాలం వరకు ఎదురు చూడు, ఈ కాలంలోనే నీకు క్షేమం, ఈ కాలంలోనే నీకు ఒక నెమ్మది, ఈ కాలంలోనే నువ్వు నెమ్మదిగా ఉంటావు అని చెప్పి కాలం గురించిన విషయాన్ని అపోస్తల కార్యాల్లో వారు బోధించుకొని వస్తున్నారు. ఏమని బోధిస్తున్నారంటే చూడండి, ఆ 19వ వచనంలో ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లను విశ్రాంతి కాలాలు సమయంలో ఉన్నాయి. ఆ విశ్రాంతి కాలాల వరకు ఎదురు చూసినప్పుడు లెక్క పెట్టాలి కదా. నేను 24 సంవత్సరాలు లెక్క పెట్టాను, 25 సంవత్సరాలు లెక్క పెట్టాను, ఇంకా ఎప్పుడు ప్రభు ఆ విశ్రాంతి కాలాలు వస్తాయి. 25 గడిచిపోతుంది, త్వరలో 25 కూడా గడిచిపోతుంది, 26 గడిచిపోతుంది. ఈ విశ్రాంతి కాలాన్ని చూస్తూ ఈ సంవత్సరం గడిపిస్తూ ఉన్నాను ప్రభా, ఇప్పుడు వస్తుంది నీ విశ్రాంతి కాలం. సో క్రైస్తవుడు సెలబ్రేట్ చేసుకోవడానికి, నిరీక్షణ కలిగి జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వాగ్దానం ఏంటంటే ఒకే కంగారు పడక, త్వరలో ప్రభు సముఖము నుండి మీకు విశ్రాంతి కాలాలు వస్తున్నాయి. మనుషులు ఏర్పాటు చేసిన కాలాల కన్నా దేవుడు ఏర్పాటు చేసిన ఆ విశ్రాంతి కాలాల్లో మనుషులకి ఎంతో క్షేమం. కాబట్టి మనం హ్యాపీ ఇయర్ అని చెప్పుకునే ముందు, నూతన సంవత్సరం చెప్పుకునే ముందు మన దృక్పథం ఎలా ఉండాలో దేవుడు వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఏంటి దృక్పథం అంటే ప్రభు సముఖము నుండి ఏమి రాబోతుంది, విశ్రాంతి కాలాలు మనకి. తర్వాత ఆ ముందుకు వస్తే అంటాడు, నిలబడద్దు, దీనికి దిద్దుబాటు కాలాలు చూడండి. ఆయన అంటాడు 20వ వచనంలో అంటాడు కదా, అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చోట పలికించాడు. అంతవరకు యేసు పరలోక నివాసయుత వచ్చాడు, మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి దానికి కుదురుబాటు కాలం ఉంది, కంగారు పడద్దు, నా సముఖం నుండి మీకు విశ్రాంతి కాలం రాబోతున్నాయి. విశ్రాంతి కాలాలు అసలు యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన లోకసువార్త 4వ అధ్యాయంలో ఆయన ఒక న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పాడు. చూస్తే యేసుప్రభు వారే స్వయంగా ఒక గ్రంథం తీసుకొని ఆయన ఆ రాబోతున్న సంవత్సరం యొక్క గ్రీటింగ్స్ ని ఆదిలోనే చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడంటే యెషయా గ్రంథం రాసేటప్పుడే, సుమారుగా క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ దేవుడు మనకి ఆ యొక్క శుభాకాంక్షలు, ఆ నూతన సంవత్సరంలో, అదే ఆ కొత్త ఉత్సవంలో మనం జరగబోతున్న ఆ యొక్క గొప్ప దానిని ఆయన రాయించి మనకి ఇచ్చాడు. అదే మనకి హ్యాపీ న్యూ ఇయర్, అదే మనకి కొత్త సంవత్సరం. దాని గురించిన వయసులో మనం అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేకుండా వెళ్ళిపోతుంటే ఈ లోపల కొట్టుకెళ్ళిపోతుంటాం. అసలు సందర్భం లేదు, ఉద్దేశం లేదు, ఏమీ లేకుండా కొలుస్తున్నాము, సెలబ్రేట్ చేసుకుంటాము అనే మోకాలను బతుకుతున్నాము. ఎవరికి చెప్పినా వెళ్ళడం లేదు, ఏమి అర్థం కావడం లేదు. అంత గందరగోళ పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మన దేవుడు వాక్యం మనం చెప్తుంది, కంగారు పడద్దు, హ్యాపీ ఇయర్ చెప్పిన టైం వస్తుంది, రాబోతుంది. ఆ సంవత్సరంలో మీకు జరిగిన క్షేమాలు అన్ని కావు. ఆల్రెడీ ఆ సంవత్సరం ప్రకటించబడడానికి, సంవత్సరం కొనసాగించడానికి ఆల్రెడీ దేవుడు చదువుమా లోకసువార్త 4వ అధ్యాయంలో ఆ మొత్తం ఎందుకు ఇంత వర్షంలో ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. సో ఆయన వచ్చినప్పుడు ప్రకటించడానికి ప్రస్తుత కాలంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు,
హితవత్సరంలో ఏమి జరగబోతుంది వాటి మీద అవగాహన లేకపోతే ఆ హితవత్సరం యొక్క సెలబ్రేషన్ మన రొట్టెలో కనబడదు, మన ఆరాధనలో కనబడదు, మన మాటల్లో మనకు కనబడదు. రైట్, చూడండి లోకసువార్త 4వ అధ్యాయంలో ఒక ఆయన ఇచ్చి ఒక ఎవరెవరికి ఒక గ్రీటింగ్స్ చెప్తున్నాడు. హితవత్సరం యొక్క గ్రీటింగ్స్ ని ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చూడండి, ఆ 18వ వచనం నుంచి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలన్న వారికి విడుదలను, గుడి వారికి చూపును ప్రకటించుటకును, కలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను. సో ఆయన వచ్చి గ్రీటింగ్ చెప్తున్నాడు. నిలబడదు, ప్రభు సముఖం నుండి మనకి విశ్రాంతి కాలాలు. ఆ విశ్రాంతి కాలాలు విశ్రాంతి కాలాలు. రైట్, మోషే, అబ్రహాం వీళ్ళందరూ కూడా విశ్రాంతి కాలం ఎదురు చూస్తూ వారి జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయి ఆ విశ్రాంతి కాలం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ విశ్రాంతి కాలంలో ఏముంటుందని చెప్పి సుమారుగా క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల క్రితమే యెషయా ఈ హితవత్సరం యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన స్పష్టంగా తన లేఖనాలు రాయించుకుంటూ వచ్చాడు. అండ్ యెషయా గ్రంథం తీసినట్లయితే 61వ అధ్యాయాన్ని మనం తీసి పట్టుకున్నట్లయితే అందులో ఆయన స్పష్టంగా ఆ యొక్క హితవత్సరం గొప్పతనాల గురించి, అందులో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందనే విషయాన్ని ఆయన రాసుకుంటూ వచ్చాడు. చదువుతారా 61వ అధ్యాయాన్ని 1, 2, 3 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభు ఒక యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనిలోకి సువర్తమానం ప్రకటించినప్పుడు యెహోవాను అభిషేకించను, నలిగే హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును చదవండి. మనం ఎదురు చూడవలసింది హ్యాపీ ఇయర్ చెప్తున్నప్పుడు మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే దేవుని హితవత్సరం అనేది అక్కడ రాబోతుంది. ఆ హితవత్సరంలో 2 గ్రూపులు ఉంటారు. ఎవరంటే నూతన సంవత్సరం తెలియజేస్తూ దేవుని హితవత్సరం వరకు సిద్ధపాటు లేని వారు దేవుడు ఏం చెప్తాడంటే దేవుని ప్రకటనను ప్రకటించు. రైట్, ఉద్దేశపూర్వక అసలు పర్పస్ లేకుండా, ఉద్దేశం లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని జరుపుకుంటున్న వారికి, దేవుని యొక్క హితవత్సరం వరకు ఎదురు చూడని వారికి దేవుడు ప్రతిదండన చేయబోతుంది. ఓకే, హ్యాపీ ఇయర్ చెప్పుకుంటున్న ప్రజలారా వారికి మనం చెప్పాలి, మీరు హ్యాపీ ఇయర్ చెప్తున్నారు కానీ మీ బతుకులంతా కూడా ప్రతిదండన దినాల కొరకే మీరు ఎదురు చూస్తున్నారు. రైట్, మీ జీవితంలో హ్యాపీ న్యూ ఇయర్ లేదు, ఎందుకంటే మీ హితవత్సరం గురించి తెలియదు మీకు. అది దేవుడు మనకైతే చెప్తున్నాడంటే మీకు ఆ హితవత్సరం గురించి విషయాల్ని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి ఒకసారి అంటాడు, దుఃఖ కాంతులు అందరూ వాతావరణం కదా. ఈరోజు 2025 వచ్చింది, మన ఆర్థిక పరిస్థితి మారిపోయిందా? మన యొక్క ఎటువంటి పరిస్థితులు మారిపోయేవా? 2024 ఓకే డిసెంబర్ 31 ఏ పరిస్థితులు ఉన్నాయో, 2025 ఈ రోజు కూడా జనవరి 1 ఏ పరిస్థితులు ఉన్నాయి? మన పరిస్థితులు ఏమి మారాయా? మనకేమైనా అర్థం వచ్చిందా? అందుకంటాడు ఆయన ఎవరు మన ప్రసంగిలో ఆ సులోములు రాసి అంటాడు, ఆకాశం క్రింద కొత్తదేమి కూడా లేదు, ఏ రోజు అవే. కానీ మనిషి ఏంటంటే ఏదో ఒక కొత్తదనాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఉద్దేశం లేకుండా, ఉద్దేశం తెలియకుండా ఏదో ఒక వెరీ ఆనందంతో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఓకే తెలియని దానిని అనుకున్నట్లుగా మనం ఈరోజు ఓకే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ నిజంగా కొత్త సంవత్సరం రాబోతుంది, నిజంగా హితవత్సరం రాకపోతుంది. ఆ హితవత్సరప్పుడు మన పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో దేవుడు తన గ్రంథంలో సాయించుకుంటూ వచ్చాడు. అని ఈ రోజు మనం ఆలోచించడానికి మనం ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఒక రోజు నీ సముఖం నుంచి విశ్రాంతి దినాలు రాబోతున్నాయి. ఆ విశ్రాంతి దినాల్లో నా పరిస్థితి నా స్థితి ఎలా ఉంటదంట? చూడండి అంటాడు ఆయన, ఓకే దుఃఖ కాంతులందరినీ వాతావరుస్తాను,
రైట్. ఆ రోజు ఆ న్యూ ఇయర్ అప్పుడు దేవుడు డిక్లేర్ చేసిన ఆ యొక్క సంవత్సరం, గత సంవత్సరం దేవుడు ఏమన్నాడంటే ద ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ అని ఇంగ్లీష్ రాయబడింది. దేవుడు మనకి క్షేమము కలుగు చేసిన సంవత్సరం. దేవుడు మనకి క్షేమాన్ని ఏర్పాటు చేసి ఆ ఏర్పాట్ల మనలో వచ్చిన రోజు, వచ్చిన సంవత్సరం ఆరంభం దాన్ని అంటారు. దానికి హితవత్సరం అంటే ఇంగ్లీష్ ఎలా ట్రాన్స్లేట్ చేయబడిందంటే ద ఇయర్ ఆఫ్ డిక్లరింగ్ గాడ్స్ ఫేవర్. దేవుడి యొక్క ఫేవర్ మనకు చేయడానికి ఆ సంవత్సరం డిక్లేర్ చేస్తాడు. అది హితవత్సరం. ఏంటి ఫేవర్ అంటే ఆయన అంటాడు, ఇక్కడ దుఃఖం మీకు ఉండదు, ఈ బ్రతుకులో చాలా గొప్ప ఓదార్పు వస్తాయి. ఇప్పుడున్న ఈ 2020 సంవత్సరంలో బయట ఉన్న దుఃఖం అలాగే ఉంది, ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఏం మారలేదు. కానీ దేవుని హితవత్సరం నాడు ఆ యొక్క ఆ ఫేవర్ చేసే ఆ రోజు నాడు ఏమవుతుందంటే మన దుఃఖ ప్రాంతం అయితే ఆయన మనం పూర్ణంగా ఆయన ఓదారుస్తాడు, ఓదార్పు దొరుకుతుంది. ఓకే, ఈ ఇయర్ కోసం మనం ఎదురు చూడాలి. రెండో చూడండి, సీఎంలో దుఃఖించే వారికి ఆశ వస్త్రమైన ధరింపు చేస్తాడు కదా. దుఃఖించడం అంటే విధుల ప్రకారం కొనుబట్ట పట్టుకొని బూడిద పోసుకొని బయట అసలు మౌనంగా ఉంటూ దుఃఖంతో ఉంటారు అన్నమాట. వారికి బాధ కలిగినప్పుడల్లా కూడా వారు చేస్తుంది అదే. దేవుడు ఏమంటాడంటే ఇక్కడ గోని బట్టకు అవకాశం లేదు, మీకు గోని బట్ట బదులు మీకు ఉల్లాస వస్త్రం ఇస్తాను, మీ బ్రతుకంతా ఉల్లాసంగా ఉంటారు. ఆయన మంచి పదాన్ని ఉపయోగించారు అక్కడ బైబిల్లో ట్రాన్స్లేట్ చేసినట్టు. ఉల్లాసం అంటే ఓకే, అది బాడీ మైండ్ అన్ని కలిపి ఏకీభవించి ఆనందించే ఓకే అటువంటి అనుభూతిని ఉల్లాసం అంటారు. సో ఆయన ఉల్లాస వస్త్రాలు అన్నమాట. ఇప్పుడు దుఃఖ వస్త్రాలతో మన సంబంధం లేదు. దేవుని ముందు దుఃఖంతో మూలగడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని ముందు మనం గట్టిగా ఆనందంతో ఆరాధించే రోజు రాబోతున్నాయి. ఒక దేవుని ముందు రాగాన మోకలయ్యాన మన హృదయంలో బాధ వచ్చి అని ఒప్పుకొస్తూ ఏంటి ప్రభా నా పరిస్థితి అని చెప్పి దుఃఖంతో ఆయన ప్రార్థన చేసే దినాల్ని ఒకరోజు సమాప్తం కాబోతుంది. ప్రభా నాకు ఇంత మేలు చేసావా, ఇంత క్షామం ఇచ్చావా, నీ కృప చూడగలుగుతున్నానా ఆయన నిత్యము ఉల్లాసం చేసే రోజుల్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుడు ఆ యథవత్సరం వరకు క్రైస్తవులు మనం ఎదురు చూడాలి. చూడండి తర్వాత అక్కడ 20వ వచనంలో ఆయన అంటాడు రైట్, బూడిదకి ప్రతిగా నేను భూతాన్ని ఇస్తాను. మీ యొక్క ఓకే శరీరాల్లో మీరు బూడిద పోసుకుంటున్నారు కదా, దుఃఖానికి సూచనగా ఓకే, మీరు గౌరవానికి సూచనగా సన్మానానికి సూచనగా మీ మెడలో నేనేస్తాను, నేను భూతాన్ని వేస్తాను, భూతాన్ని వేస్తాను. చూడండి దుఃఖంలోకి ప్రతిగా ఆనంద ధైర్యం వేస్తాను. మీరు ఆ యొక్క నూనె చేసుకొని చేస్తున్నారు కదా, నేను ఆనంద ధైర్యం వేస్తాను ఈ యొక్క తలల మీద. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థితి వస్త్రం వారికి నేను ఇస్తాను. భారభరితమైన ఆత్మతో మనం ఈరోజు దేవుని సన్నిధిలో కనపడుతున్నాం. తెల్లవారు లేవగానే అయితే మనకున్న కష్టాలు, మనకున్న ఆ యొక్క ఆ బాధలు చూస్తుంటే చాలా బాధభరితమైన ఆత్మతో మన దేవుని సన్నిధిలో మోకరిస్తున్నాం కదా. ఆ రోజులు ఎప్పుడు ఉన్నాయా, అంత బాధతో మన దేవుని ముందుకు వస్తుంటాం మనం. రైట్, మన పాపం మనం బాధిస్తుంటే, దేవునికి వ్యతిరేకంగా మన పాపం చేస్తుంటే, ఆయన నచ్చింది మనం చేయకపోవడం వల్ల ఓకే ఆ మనకి ఎంత బాధ కలిగిస్తుంది, నిజంగా బాధ కలిగిస్తుందా మనకి. కొంతమందికి బాధ ఎందుకు కలిగిస్తుంది అంటే వాళ్ళకి అవసరాలు తీరకపోతే, దేవుడు అవసరాలు తీర్చకపోతే, వాళ్ళకి ఏదో కష్టం వస్తే నష్టం వస్తే అందుకు బాధ కలిగి చాలా మంది ఏం చేస్తారంటే బాధ భరితమైన ఆత్మ దేవుడు ఓకే సరే దేవుడు చూస్తాడు. రెండవ కూడా బాధ భరితమైన ఉండదు. ఎందుకంటే పాపం చేస్తున్నప్పుడల్లా దేవుడికి మనం దూరం అవుతుంటే, ఒక ఆయన చెప్పింది మనం చేయలేకపోతే, మంచి తెలిసి మంచి చేయలేకపోతుంటే ఆ లోపల ఎంత బాధ ఉంటుందంటే ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఓకే చెప్పింది చేయలేక ఎన్ని సంవత్సరాలు నీ ముందుకు వచ్చి ఫెయిల్ అయ్యాను అని చెప్పి నీ ముందు బాధభరితమైన నిజంగా నేను ముందుంటాను. కానీ ఒక రోజు రాబోతుంది ఆ బాధభరితమైన హృదయాన్ని తీసివేసి ఎటువంటి నిశ్చలమైన ఓకే ఆయన స్తుతి వస్త్రాన్ని మనకి ఇస్తారు. ఓకే కాబట్టి అటువంటి సంవత్సరం వరకు మనందరం కూడా ఏం చేస్తున్నామంటే ఎదురు చూస్తాం. దేవుడు దీన్ని ఆకతాళికంగానే అన్కాన్షియస్ గానే ద పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్, లెట్ దెం సెలబ్రేట్. ఓకే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకునేవాడిని. కానీ మనం సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం పెట్టుకోండి, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. ఓకే దేవుడు ఫేవర్ చేయబోతున్న ఆ హిత వత్సరం, ఆ నూతన సంవత్సరం కొరకు మనం పరుగులు తీస్తున్నాం. ఆ పరుగులు తీయించడానికి, ఆ విధంగా మనం చేయడానికి దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఆయన
అదే మాటని ఆయన చెప్తున్నాడు. పూర్వమందు ప్రవక్త చేత ఏదైతే పలకబడిందో ఆ పలకబడింది నెరవేర్చ కొరకే దేవుడు యేసు ప్రభుని ఈ భూమి మీద పంపించాడు అన్న విషయాన్ని ఒక అపోస్తల కార్యాల్లో దేవుని సేవకులు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. రండి అపోస్తల కార్యాలు ఆ యొక్క 3వ అధ్యాయంలో 22 వచనం నుంచి మనం చదువుతాం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తలను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించాడు. ఆయన మీతో ఏం చెప్పినాను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినగలరు. ఆ ప్రవక్త మాట వినవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. మరియు సమయంలో మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినముల గురించి ప్రకటించండి. ఏ నిబంధన అయితే విశ్రాంతి కాలం వరకు చేయబడిందో, ఓకే, ఏ ఏ ఆశీర్వాదం అయితే విశ్రాంతి కాలం వరకు ఆస్వాదించబడ్డామో అది నెరవేర్పు కారణం ఎవరంటే యేసుప్రభు వారు భూమి మీదకి రావడం. ఆయన భూమి మీదకి వచ్చి ఆ నెరవేర్పుని ఆయన జరిపించుకుంటూ వచ్చారు. ఆ నెరవేర్పే గురించి మన విషయాలు మనం చూస్తున్నాం. మనం ఆరాధన చేయాలి. రైట్. గలతీ రాసిన పత్రికలో యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? ఆయన ఒక మాట అడిగారు. ఇందులోనే మా అపోస్తల కార్యాలయం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, రైట్, ఆ ప్రవక్త మాట వినవాడు ప్రజల్లో ఉండకుండా నాశనం అవుతుంది. హితవత్సరంలో ఆయన అడుగు పెట్టాడు. ఈ యొక్క క్రీస్తు యొక్క మాట, యేసు యొక్క మాట ఎవరైతే వినరో, ఓకే, ఆ హితవత్సరంలో ఆ యొక్క దేవుడు ఫేవర్ చేసి ఆ హితవత్సరంలోకి అడుగు పెట్టకుండా నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అంటే ఆ హితవత్సరంలో మనల్ని పెట్టడానికి ఆయన భూమి మీద వచ్చాడు. ఒకవేళ రాకపోతే హితవత్సరం అడుగు పెట్టాము. రైట్. ఆ హితవత్సరం అడుగు పెట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన మాట విపరీతంగా మనకు వచ్చాడు. రైట్. ఈ ప్రస్తుత కాలాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, విశ్రాంతి కాలం అంటే ఖచ్చితంగా ఈ కాలం విశ్రాంతి కాలం కాదు. దేవుడు విశ్రాంతి కాలాలు ఖచ్చితంగా ప్రభు సమోపాసన దగ్గరకు వస్తాయి అని చెప్తుంటే ఖచ్చితంగా మనకి ఏమర్థం అవ్వాలంటే ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలాలు విశ్రాంతి కాలాలు కాదు అనే భావాన్ని మనం గమనించాలి. మరి విశ్రాంతి కాలాలు కానప్పుడు ఎటువంటి కాలం ఈ కాలం అంటే, రండి గలతీ రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు ఈ కాలాల గురించి. ఈ కాలం మామూలు కాలం కాదండి. ఆ కాలం గురించి చెప్తే నిజంగా భయం వేస్తుంది. ఎవరైతే ఆత్మ వలన నడిపించబడతారో, ఆత్మ వలన బోధించబడతారో వారందరికీ ప్రస్తుత కాలం చూస్తే భయం వేస్తుంది. ప్రస్తుత కాలం ఏమో ఆనందకాలం కాదు. రైట్. ఏ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి సార్, ప్రతి ఇయర్ కూడా ఆనందకాలం కాదు. రైట్. చూడండి దేవుని వాక్యం చెప్తుందో. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదువుతారా గట్టిగా? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచక వలనని మన పాపముల నిమిత్తము తనను అప్పగించుకున్నాను. దేవునికి యుగములకు మహిమ కలుగునుగా. ప్రస్తుతం ఎటువంటి కాలం అది? ఎందుకు దుష్టకాలం అయింది? దేవుని మాట వినని కాలం, దేవుని ఆజ్ఞలు అతిక్రమించే కాలం, దేవుడు చెప్తున్న మంచిని తలకి పట్టించుకొని తలకి ఎక్కించుకోకుండా స్థానసరిగా తిరిగే కాలం. రైట్. ఎవరికి ఏం చెప్పినా వినరు. పెద్దవాళ్ళ బాబు నేను చెప్పేది వినంటే చిన్నపిల్లలు వినరు. దేవుని వాకు చదువుకున్నాను, దేవుని వాకు నేను చెప్పాడు మాట్లాడుతున్నాను అని చెప్పి సేవకుడు చెప్తే ప్రజలు వినరు. రైట్. ఎవరి మాట ఎవరు వినే పరిస్థితులు లేరు. ఈ వారి యొక్క సర్ప్రైజుల కొరకు, వారి యొక్క ఆనందం కొరకు ఏ చెప్పినా వింటారు. హానికరమైన పర్వాలేదు కదా, అది హానికరమైన పర్వాలేదు కానీ ఆ మాట వింటారు. కానీ సో మన క్షేమం కొరకు దేవుడు చెప్పినా, దేవుని సేవకులు చెప్పినా, దేవుని ప్రజలు చెప్పినా, దేవుని వాక్యం చెప్పినా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, దేవుడు డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఎంతో ఆనందంతో పాటలు పాడుకుంటున్నారు కదా, ఎంతో ఆనందంగా వెతుకుతున్నారు కదా. ఈ కాలాన్ని దేవుడు ఎలా డిఫైన్ చేశాడంటే, ఎలా నిర్వచించాడంటే దుష్ట కాలం, దేవుడు మాట వినని కాలం, దేవుడు ఆజ్ఞల్ని పట్టించుకునే కాలం, సర్ప్రైజుల కొరకు, స్వలాభం కొరకు, స్వార్థం కొరకు
సొంత ప్రయోజనాల కొరకు ఓకే వారికి నచ్చింది చేస్తున్న కాలం ఇది. ఎందుకంటే తిమోథెయుసు పత్రికలో అంటాడు, ఈ ప్రజలు దురద చెవులు కలిగిన వారు, దేవుడు మాట చెప్తే వినరు, వాళ్ళు నచ్చిన మాట చెప్తే భలే వింటారు, వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తే భలే వింటారు, వాళ్ళకి బాగా జోకులు చెప్తే భలే వింటారు, వాళ్ళు బాగా పొంగిస్తుంటే భలే వింటారు. అదే దేవుడు ఇది నిజము, ఇది జరుగుతుందని చెప్తే అది వినడానికి ఇష్టపెట్టుకోరు. దేవుడు దురద చెవులు కలిగిన వారు, దేవుడు చెప్తున్నాడు ఈ ప్రజలు దురద చెవులు కలిగిన వారు, వారికి ఏది ఇష్టమో అది చేయడానికి మనుషులు పోగేసుకుంటారు, ఒకే బాధకులు పోగేసుకుంటారు, దాన్ని ఆనందిస్తుంటారు, వాళ్ళకు సహవాసం కడుతుంటారు. దాంట్లో దేవుడు వాక్యం చోట్లేదు, దేవుడు సత్యాన్ని చోట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడంటే ప్రస్తుతం మనం ఉంటుంది దుష్టకాలంలో మనం ఉన్నాం. ఇటువంటి దుష్టకాలం నుంచి విడిపించబడితే కదా దేవుడు ఏదైతే డిక్లేర్ చేశాడో ఒక అర్థ వస్త్రంలోకి ప్రవేశించడానికి ఈ కాలం మనం విడిపించబడితేనే మనం ఆ కాలానికి అర్హులం అవుతాం. విడిపించబడకపోతే ఆ కాలానికి మనం అర్హులు కాము. అటువంటి దుష్ట కాలం నుంచి మనం విడిపించడానికి యేసుప్రభువు వారి భూమి మీదకి ఆయన రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ భూమి మీదకి రావాల్సి వచ్చిన ఆయన గురించి మనం కొద్ది మాటలు మనం చూద్దాం. పత్రికలు చెప్తారు కదా, మన దినాలు చెడ్డవి. దేవుడు చెప్తున్నాడు ఓకే ఈ రోజు మంచి రోజు అనడానికి లేదు. చాలా మంది చూస్తుంటారు ఇది మంచి రోజు, మంచి ముహూర్తం, మంచి రోజు. క్రైస్తవులు కూడా నేను చాలాసార్లు చూస్తుంటాను, హిందువులు ఏ టైంలో అయితే పెళ్లిళ్ళు చేసుకుంటారో అదే టైంలో మనకు కూడా పెళ్లి జరుగుతుంటాయి. అయితే ఒకటే తేడా, అక్కడేమో పురోహితుడు ఉంటాడు, ఇక్కడ మన 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 సేవకులు ఉంటారు, అంతే తేడా. నేను గమనిస్తుంటాను, అదే ఎలా పడుతుందో ఆశ్చర్యం వేస్తుంటాను ఒక్కోసారి పడవచ్చు. బట్ ప్రతిసారి కూడా నేను ఏ రోజు కూడా చూడలేదు ఒక క్రైస్తవుల పెళ్ళేమో ఒక ఆడ్ టైంలో జరిగినట్లుగా చూడలేదు, చాలాసార్లు చూడలేదు. మరి తాలీం జరిగిందో తెలియదు, నాకు అర్థం అవ్వలేదు. కానీ నాకు అనిపిస్తుంది, మీకు చెప్తున్నా. ఏంటంటే ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఉద్దేశం కాదు, కానీ నాకు అర్థం కావడం లేదు. చాలా రేరుగా కనిపిస్తేమో ఆ రేరు నాకు కనపడలేదు, రైట్. కానీ ప్రస్తుతం అంతా కూడా ఇంత దుష్టకాలమే, ఏ కాలం కూడా మంచి కాలం కదా. ఇల్లు కట్టామనుకోండి, రైట్, ఇల్లు కట్ట స్లాబ్ వేసినప్పుడు కూడా ఏం చేస్తారంటే ఒక మంచి రోజు కోసం వస్తుంది, అన్ని మంచి రోజు కోసం మంచి రోజు చూస్తుంటారు, రైట్. మంచి రోజు అనేది భూమి మీద లేదా, ప్రతిరోజు కూడా దేవుని ధృవీకరించే రోజు. ఒక్క రోజు వచ్చిందంటే రైట్ భయం వేస్తుంటుంది. ఎంత భయం వేస్తుంది అంటే రైట్, ఈ రోజు ఏ పాపం చేసి మళ్ళీ ఆయన ఎక్కడ నొప్పి కలిగిస్తాను, ఈ రోజు ఏ మాట చెప్పడానికి నేను నొప్పి కలిగిస్తాను. ప్రతిరోజు కూడా నొప్పి పెయిన్ వస్తుంది. ఎందుకంటే మన దేవుడి మాట రోజులో అతిక్రమించకుండా మనం ఉండలేము. ఎంత అనుకున్నా సరే తలంపుల్లో, మాటల్లో, తర్వాత మన చేతల్లో దేవుడి ఆజ్ఞని అతిక్రమించే స్వభావంతో మనం బతుకుతున్నాం. తడప ఆత్మదేవుడు తన చూపిస్తే తప్ప మనము ఆయన మాటలు వినే పరిస్థితుల్లో మనం లేము. రైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు మన కోసం వచ్చారంటే యేసుప్రభువు వారు మనల్ని ఈ దుష్ట కాలం నుంచి విమోచించడం, విమోచించి ఏం చేస్తాడంటే ఆయన హితవత్సరాన్ని తీసుకెళ్ళడానికి. ఆ హితవత్సరంలో మనకు ఏమేమి వస్తున్నాయో అదే మనకు తెలుసు. ఇప్పుడు చెప్పేశాడు హితవత్సరంలో ఏం జరుగుతుందని చెప్పేశాడు. ఆయన దగ్గర దాచడానికి ఏమి ఉండదండి. దేవుడి దగ్గర దాచుకోవడం చాలా మంది అంటారు, దేవుడి దగ్గర దాచుకోవడానికి ఏమి ఉండదండి. అక్కడ ఉన్నదంతా మనకి క్షేమం ఇచ్చిందంతా కూడా ఆయన చెప్పేశాడు, ఇచ్చేశాడు. ఓకే, ఒక విషయాన్ని మనకు అర్థం కాకపోతే 2-3 దగ్గర రాయించి మనకి ఇచ్చాడు, రైట్. చెప్తున్నాడు, ఆయన ఏమి దాచుకోలేదు, ఆయన దగ్గరికి ఏ మర్మము దాగలేదు. ఒకవేళ ఏదైనా మర్మం అంటే తర్వాత మనకు చెప్తాడు, ప్రస్తుతం మనకి అవసరం, మర్మంతో మనకు అవసరం లేదు. 66 పుస్తకాల్లో ఆయన చెప్పాల్సిందో చెప్పేశాడు, మొత్తం చెప్పేశాడు. అయితే చదవక ఆత్మచేత వెలిగింపు పొందక అవి మనకి మరుగై ఉన్నాయి తప్ప రైట్ దేవుడు చెప్పాల్సినంత కూడా తన లేఖనాల్లో స్పష్టంగా ఆయన చెప్పేశాడు, రైట్. కాబట్టి అటువంటి దుష్టకాలం నుంచి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనం విమోచించే విధానాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే నూతన సంవత్సరం అనగాన హితవత్సరం గుర్తురావాలి, రైట్. ఆయన ఉల్లాస వస్త్రం మనకు గుర్తురావాలి, ఆ పూదండ మనకు గుర్తురావాలి, ఆనంద తైలం మనకు గుర్తురావాలి. ఆ సంవత్సరం గురించి సెలబ్రేషన్స్ ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని సెలబ్రేట్ చేసుకో, ఆనందంతో మంచి నిరీక్షణ కలిగిన సెలబ్రేషన్స్ మనకు రావాలి. అటువంటి సెలబ్రేషన్లు రైట్ మన బ్రతుకులు కావాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క విషయాలు మనం జాగ్రత్తగా మనం రండి. తిమోథెయుసు పత్రికలో 1-2 మాటలు మనం చూసిన తర్వాత మనం దేవుని ఆరాధించడానికి
ముందుకు వెళ్దాం. తిమోతి రాసిన పత్రిక తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని మాటలు రాయబడుతున్నాయి. నిరాక్షేపంగా దైవభక్తుని కూర్చిన మర్మము ఉదయన్నది, ఆయన సశరీరుడిగా శిక్షుడాయన ఆత్మవిషయంన నీతి పడిన తీర్పునుందని దేవదూతలు కనబడింది. రక్షణ జన్మలో ప్రకటింపబడింది. లోకముందు నమ్మబడింది. సో దేవుడు యొక్క వాక్యం అని చెప్తుంది, ఆయన సశరీరుడిగా దేవుడే రైట్ శరీరంతో ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చిన వ్యక్తి తాను దేవుడు తండ్రి రుజువుపరిచాడు. అది చాలా ఇంపార్టెంట్. రుజువుపరచడానికి ఏసుకోపడే కష్టం, ఏసుకోపడే శ్రమ ఏంటో మనకు అర్థమైతే మనం ఖచ్చితంగా ఆయన ఆరాధిస్తాం. ఆయన సరాసరి దుష్ట కాలంలోకి వచ్చేసాడు. ఈ దుష్ట కాలం వల్ల మనలాగే ఆయన బాధింపబడ్డాడు, మనలాగే ఆయన శ్రమపడబడ్డాడు. కానీ మనలాగా పాపం చేయాలి. ఆ మాటలు మీరు గమనిస్తారు. ఈ దుష్ట కాలం నుంచి కాలంలో దేవాది దేవుడు, భూమి ఆకాశం పట్టజాల దేవుడు ఆయన భూమి మీదకి వచ్చేసాడు. దుష్టకాలం ఎలాగైతే మనం బాధిస్తుందో, ఎలాగైతే మనకు శ్రమ కలిగిస్తుందో, ఎలాగైతే మన దుఃఖం కలిగిస్తుందో, ఆ సశరీరుడికి వచ్చిన ఆ దేవాద దేవుని కూడా ఆయన బాధించబడ్డాడు, ఆయన శ్రమపడ్డాడు. అయితే తేడా ఏంటంటే మనం బాధించబడ్డాం, శ్రమపడ్డం, మనం పాపం చేశాం, కానీ ఆయన పాపం చేయలేదు. అలా పాపం చేయకుండా ఆత్మను బట్టి నీతిమంతుడిగా రుజువుపరచడానికి ఆయన పడిన శ్రమ కాదు. సో ఆ విషయాన్ని, రెండు మాటల్ని మనం ధ్యానం చేసుకుంటూ అయితే మన దేవుని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి రోమన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీసినట్లయితే అందులో ఒక మాట మనం చదువుదాం. మనం రోమన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం తీసినట్లయితే 1వ అధ్యాయంలో మన తెలుగులో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అన్ని కలిసి ఉంటాయి. కానీ అలా కాకుండా చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఒక 10 లైన్లు విడిచిపెట్టేసి 9 లైన్లు విడిచిపెట్టి చదివితే మనం అక్కడ కొన్ని మాటలు మనకు అర్థం అవుతాయి. చదువుతారా? యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను దేవుడు రుజువు చేయబడ్డాడు, ఎవిడెన్స్ ఇచ్చాడు. ఆయన దావీదు కుమారుడు అని, ఈయన దేవుని కుమారుడని భూమి మీద ఆయన చాలా ఎవిడెన్స్ ఇచ్చి ఆయన పైకి వెళ్ళాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడి ఉందో మనం చూసినట్లయితే, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీయందు మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని మోచించడానికి ధర్మశాస్త్రం లోబడి వాడై ఇచ్చారు. జాగ్రత్తగా, ఈ దుష్ట కాలంలో ఎందుకు దుష్టకాలం పేరు వచ్చింది? ఎందుకు దుష్టకాలం పేరు వచ్చిందంటే దేవుడు చెప్పిన మాటకి లోబడిన కాలంలో మనం ఆదాము పాపం చేసిన తర్వాత దగ్గర నుంచి ఎప్పటి వరకు తిరిగి యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చి ఆ నూతన భూమి నూతన ఆకాశం వచ్చినంత వరకు కూడా ఆ కాలం అంతా కూడా దేవునికి లోబడని కాలంలో బతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత కాలం దేవునికి లోబడిన కాలం. మనం లోబడాలంటే మన వల్ల కాదు, ఖచ్చితంగా దేవునికి గొప్ప సహాయం ఉంటే తప్ప మనం దేవుని ముందు మనం లోబడలేము. అందుకే దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. అయితే మనకు మనం దేవునికి లోబడ్డం అనేది అది వల్లయ్యే పని కాదు, అది మనకు చేత కానిది. అది మనం గమనిద్దాం, తీసుకుందాం. సో అలాంటి సమయంలో ఈ దుష్టకాలంలోకి వచ్చిన తర్వాత ఆయన స్త్రీ సంతానానికి పుట్టిన తర్వాత ఏం ప్రూవ్ చేసుకున్నాడు, ఏం రుజువుపరుచుకున్నాడు? ఈ దుష్టకాలం ఉన్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించడం అనేది సాధ్యం, అది మాత్రమే సాధ్యమయ్యే. ఈ దుష్టకాలంలో దేవుని ఆజ్ఞని సంపూర్ణంగా
నెరవేర్చిన వ్యక్తిగా ఆయన తను చూసుకోవచ్చు. రైట్, చూడండి ఆయన ఏమన్నా అక్కడ చూడండి, 4వ వచనం చూస్తాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని కట్టను ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రంలో లోబడి. రైట్, ధర్మశాస్త్రం లోబడి మనం దేవుడు నాకు పాటించాలి, అతిక్రమించకూడదు, పాటించాలి. పాటించలేకపోతాం. పాటించకపోతే మనకు క్షేమం లేదు, పాటించకపోతే మనకు ఆశీర్వాదం లేదు. ఏం చేయాలన్నప్పుడు ఒకే దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన తరపున మన పక్షాన ధర్మ శాస్త్రాన్ని తోచా తప్పకుండా ఒక పొల్లు కూడా పోకుండా సమస్తము ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా అన్నిటిని నెరవేర్చి ఆయన మనం ఏం చేశాడంటే ఒకే మనం తప్పులు తీసుకొని ఆయన చేసిన దాన్ని మనకి ఆపాదించి ఆయన నీతిని మనకిచ్చి ఆయన మనుషులు ఇచ్చారు. దావీదు కుమారుడుగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ఆయన రుజుపరచుకున్నాడు మన కొరకు మన దత్తపుత్రులుగా చేయడానికి, ఈ దుష్ట కాలం నుంచి వాళ్ళని విమోచించాడు. దేవుడు సాతానుడు మన మీద వేస్తున్న ఒకే ఒక అపవాదం ఏంటంటే, ఇదిగో నువ్వు ఆజ్ఞలు ఇచ్చావు, పలానా ఎక్స్ పాటిస్తున్నాడా, పాటించలేదు, ఇతను ఆ విశ్వాసం తీసుకురాకండి, ఆ విశాంత కాలం ప్రవేశపెట్టకండి, దాన్ని అనాహుడు అన్నప్పుడు ఈశ్వరు మధ్యలోకి వచ్చి ఆయన తరపున ఆయన పక్షమున నువ్వు చెప్పిన ఆజ్ఞని నేను పాటించాను, నేను ఆయన దత్తత తీసుకున్నాను, నేను దత్తపుత్రుడయ్యాడు, ఆ ద్వారా నీకు దత్తపుత్రుడయ్యాడు. కాబట్టి సాతాను ఏదైతే నేరోపణ చేశాడో ఆ నేరోపణ ఇక్కడ చెల్లుబాటు కాదు. దుష్టకాలం విమోచించకపోతే ఇతవత్సరాలకు మనం ప్రవేశించలేము. కాబట్టి దుష్టకాలంలో అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞల్ని దేవుని మాటల్ని వినకూడని వినలేని కాలంలో బతుకుతున్నప్పుడు ఆయనే భూమి మీదకి వచ్చి మానవుడికి వచ్చి మన తరపున మన పక్షాన ఏదైతే మన చేత కాలేదో, ఏదైతే మన వల్ల కాదో ఆయన చేసి అది మనకు ఆపాదించి ఈ ప్రస్తుత దుష్టకాలం నుంచి ఆయన విమోచించాడు. కాబట్టి ఆయన దావీదు కుమారుడుగా తను ఏం చేసుకున్నాడు, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. రైట్, ఈ మాటలు మనకి దుష్టకాలం నుంచి విమోచించడం అనేది మనకు చేత, దేవుని ఆజ్ఞలు పాటించడం అనేది మనకు చేత కాదు, దేవుడు ఇదే చూపించడం అనేది మనకు చేత కాదు, మన పవిత్రులు చేసుకోవడం అనేది మనకు చేత కాదు, మన పరిశుద్ధులు కాలేము. గుడ్డివాడు త్రాగు చూపిన అన్నట్టుగా మనం దారి చూపించుకోలేము. వాళ్ళని విడిపించడానికి ఆయనే భూమి మీదకి వచ్చి ఒకే సశరీరుడిగా ఆయన ప్రత్యక్షం అవడం అనేది అంత ఆషామాష ఆహారం కదా. ఎవరైనా మీకు ఎవరో ఒకరు మీకు ప్రత్యక్షమై, ఉదాహరణ దూత ప్రత్యక్షమై ఓకే నీకు ఒక కోరిక ఇస్తున్నాను, ఏంటంటే నువ్వు తక్షణమే నువ్వు పామే దిగుదుగా అన్నారనుకోండి, మీరేమంటారు? అబ్బా ఏమి ఇచ్చావో ఆశీర్వాదం, నేను పామే తిరుగుతానని చప్పట్లు కొడతారా? ఆశ్రయించుకుంటారు. ఎందుకంటే ఇదే మనకి చాలా మంచి పుట్టిక, ఇది మానవుడే చాలా మంచిది. ఉన్నతమైనది ఏముంది? నువ్వు తీసుకొచ్చి నువ్వు పాములు చేస్తానన్నా, మందిరం చేస్తానన్నా ఎంత అసహ్యమైనది. అలాంటిది దేవుడు అంటే అది చాలా ఉన్నతమైనది, ఏ సృష్టంతో పోల్చదగినది అది. అలాంటి దేవుడు తన దేవతను పక్కన పెట్టి దావీదు కుమారుడు రుజుపరుచుకొని ఈ దుష్ట కాలంలో దేవుని ఆజ్ఞను పాటించి ఆ పాటించిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని మన మీదకి ఇవ్వడానికి ఆయన తగ్గించుకున్నాడంటే మన పట్ల ఎంత లేకపోతే ఆయన తగ్గించుకుంటాడండి. మన పట్ల ఎంత ఆయనకి ఆశ లేకపోతే మన పట్ల అంత వాత్సత లేకపోతే ఆయన మనం తగ్గించుకుంటాడు చెప్పండి. నేనైతే ఒప్పుకోను, అలా నన్ను తగ్గించుకుంటే నా స్థాయిని తగ్గించుకుంటే ఒప్పుకోను. అంతెందుకండి, మన ఉన్నతమైన స్థానంలో ఉన్నాం అనుకోండి, సపోజ్ రైట్, మనం కింద కూర్చొని పెట్టి ఇంకెవరో పైకి ఎక్కారనుకోండి ఫీల్ వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అంతెందుకండి, ఎవరైనా పిల్లలు చూపి చెప్పారనుకోండి, కరెక్ట్గా వచ్చి ఇంటిసరికి పిల్లలు చెప్పలేదు అనుకోండి, మా పక్కింటికి వచ్చారు, అందరికి చెప్పారు, కార్డు ఇచ్చారు, రా అని చెప్పారు, మన ఇంటికి రాలే, మనకు ఫోన్ చేసి వచ్చేమో అన్నారు, ఎందుకు వెళ్తాము? ఎందుకంటే మనం తగ్గం. ఎందుకంటే మనం ఏ విషయం తగ్గం, ఏ విషయం చాలా చిన్న విషయం తగ్గదు. అలాంటి వారు దేవుడు తగ్గిపోయి భూమి మీద వచ్చాడంటే అది సాధారణ విషయం అంటారా? సాధారణ విషయం కాదు. ఓకే, ఎందుకంటే ఒక ప్రస్తుత దుష్టకాలం నుంచి మనం విమోచించి ఆ హితవత్సరంలోకి మనం ప్రవేశపెట్టడానికి దేవుడు తాను తగ్గించుకునే విధానం చూస్తే మనకి ఆశ్చర్యపోతాం. ప్రేమ అసలు మనం నమ్మలేము, మన మాటలకు అందని ప్రేమ, అంత ప్రేమను చూపించాడు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకే ఒక మాట, ప్రభా హితవత్సరంలో అడుగు పెట్టాలంటే దుష్టకాలం నుంచి మనం విమోచించాలి.
నాకు చేతకాని కాలం ఇది. నీ మాటలు వినలేని కాలం, దాని ప్రకారం జీవించలేని కాలం, అలాంటి కాలం నుంచి నన్ను విడిపించడానికి నువ్వు తగ్గించుకునే విధానం చూస్తుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4 భాగాలు ఉంటాయి. మొదటి భాగం నేను దేవుణ్ణి అంటాడు. రెండో భాగం నేను మనిషిని అంటాడు. మూడో భాగం మనిషిని ఇక్కడ మనిషిలో అట్టడుగు భాగాన్ని చెందిన వాడిని అంటాడు. దాసుని అంటాడు. ఆ దాసు నుంచి కూడా ఏమంటాడంటే నేను శాపగ్రస్తుని అంటాడు. అంటే ఇంకా అంతకన్నా తగ్గించడానికి ఏం లేదండి ఆయనకి. దేవుడు అంటాడు, ఓకే, మీరు ఎవరైనా సరే మిమ్మల్ని దాటి కానీ మీకు పిలవకపోతే, మీకు తగ్గ గౌరవం ఇవ్వకపోతే మీరు మొహం చిన్నపుచ్చుకొని ఫీల్ అవుతారు. ఆడది నేను అయితే ఎంత తగ్గానంటే ఇంకంతకు మించిన తగ్గడానికి ఏం లేదు నాకు. దేవుడైన వాడు మానవుడికి వచ్చాడు, మానవుడైన వాడు మనిషిగా వచ్చాడు, మనిషి అయిన వాడు దాసుడు అయిపోయాడు, సర్వెంట్ అయిపోయాడు, దాసుడైన వాడికి శాపగ్రస్తుడు సిలువెక్కేసాడు, చనిపోయాడు. అంతకన్నా తగ్గించడానికి ఏముందండి? అంతగా తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే కొత్త వస్త్రంలో మనం అడ్డు పెట్టడానికి, ఓకే, మనకి ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి, మనకి పూదలను ఇవ్వడానికి, మనకి ధైర్యం మన నెత్తి మీద పోయడానికి, విశ్రాంతి మనకు ఇవ్వడానికి ఆయన తగ్గింపు చూస్తుంటే మనం అసలు మన జీవితాంతం కూడా ఆయన ముందు మోకరలి మాట్లాడిన మాటలు రాక మౌనంగా ఉంటూ 2-3 కన్నీళ్ళు లోపలికి పట్టుకుంటూ ఏం చెప్పాలి అర్థం కాదు. రైట్, కాబట్టి ఆయన యొక్క గొప్ప తగ్గింపు. అది మొదటిది మనం చూడాలి. రెండవది ఆయన తను ప్రూవ్ చేసుకున్నాడు. ఎలాగంటే ఆత్మను బట్టి నీతిమంతుడిగా ఎలా తను రుచిపరుచుకున్నాడో అది కూడా చూద్దాం. కానీ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రాయబడినట్లుగా ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగాను ప్రవక్త నిలిపించుకుంటున్నాడు. ఎలాగంటే రండి అదే మా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం తీసినట్లయితే అందులో 33వ వచనాన్ని అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే, సో ఆయన దేవుని కుమారులను రుజుపరచడానికి ఆయన సమాధి నుంచి పైకి లేపాడు, మరణం నుంచి ఆయన పైకి లేపేశాడు, ఆయనకి పునరుత్థానం ఇచ్చాడు, ఆయన బ్రతికే ఉన్నాడు. జీసస్ ఇస్ అలైవ్. దేవుడు యేసు బ్రతికే ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చునే ఉన్నాడు. ఆయన మన మొదలు వింటున్నాడు. ఓకే, ఆయన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన రుజువుపరుచుకున్నాడు. ఆయన శరీరము నిలబడడం లేదు. ఆయన దేవుడు కాబట్టి సమాధి ఆయన పట్టించడం అనేది సాధ్యం అని చెప్పి ఆయన రుజువుపరచు ఆయన కంప్లీట్ ఎవిడెన్స్ ఇచ్చాడు. అలా ఎవిడెన్స్ ఇచ్చాడు ఏం చెప్పాడంటే దావీదు కుమారుడుగా మిమ్మల్ని విమోచించాను పుస్తకాల నుంచి, దేవుని కుమారుడుగా మరణాల నుంచి మిమ్మల్ని విమోచించాను, మరణాలను జయించాను. ఓకే, ఇప్పుడు నేను మాత్రమే ఆ హితవత్సరాన్ని ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాను. హితవత్సరాలకు వస్తావా? వస్తే నా మాట విను, నీకు నాశనం ఉండదు. నువ్వు వినవా నీ నాశనం అవుతావు అని చెప్పి. ఇంకా ఆశ్చర్య విషయం చెప్పమంటారు కదండి, ఆయన ఎంత కన్ఫామ్ గా ఎంత ఖచ్చితంగా ఈ మాటలు ప్రకటించాడంటే ఓకే, అక్కడ ఉన్నవారు చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు చదివాం లోకసువార్త 4వ అధ్యాయంలో ఆయన మాటలు ప్రకటించిన తర్వాత ఇదిగో ఈ సంవత్సరం ప్రకటించడానికి వచ్చానని చెప్తూ ఆ చుట్టం తీసుకొని అయితే వాళ్ళకి ఇస్తూ ఆ సినగోగులో అని ఏం చెప్పాడు తెలుసండి, ఓకే, నేడు ఈ వినికిడిలో ఈ మాట నెరవేరిందని చెప్పాడు. నేనే నేనే ఆ సంవత్సరాన్ని తీసుకెళ్లేవాడు నేనే, నీ తప్ప ఇంకెవరు లేరు. అందుకే దేవుడికి చెప్పాడు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, ఆ ద్వారా తప్ప ఎవడును ఆ హితవత్సరంలోకి ప్రవేశించలేదు, ఆ న్యూ ఇయర్ లోకి ప్రవేశించలేదు. అటువంటి గొప్ప హితవత్సరంలోకి ఆయనను తీసుకెళ్ళడానికి ఆయన చూపించిన ఆ యొక్క వాత్సల్యత, ప్రేమ మనకు అర్థమైతే ఖచ్చితంగా మన దేవుని ముందు సాగిలపడతాం, ఆరాధిస్తాం. హితవత్సరం మనకు మర్చిపోతాం. 27 న్యూ ఇయర్ కాదు, 26 న్యూ ఇయర్ కాదు, ఓకే, హితవత్సరం ఉంది. దీక్షలు కలవారై ఆ హితవత్సరం దగ్గర అవుతుందని చెప్పేసి దేవుడు 20 సెలబ్రేట్ చేసుకుంటాం, దేవుని ఆరాధన సెలబ్రేట్ చేసుకుంటాం. సంవత్సరం పెరుగుతున్న కొలది హితవత్సరం దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక స్ఫూర్తిగా ఆ హితవత్సరంలోకి మనం పెట్టబోతాం. ఆనందంతో మన దేవుడిని పంపించేద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు తన కొద్ది కూర్చొని కాక